హలో అందరికీ, ఇదైతే నా డే 3 ఆఫ్ ఫుడ్ ఛాలెంజ్ అనమాట. ఇక నేనైతే ఇక్కడ పాలు కింద పోస్తున్నా, కావాలని అయితే కాదు. ఇందులో మిల్క్ ఉన్నాయా లేదా మీకు చూపిద్దామని చూపిస్తుంటే అలా మిల్క్ అంతా కింద పోయింది. ఇక కొంతమంది అన్నారు నాకు, ఎందుకు ఊకే టీ తాగుతున్నావు, టీ అవసరమా, నువ్వు లావు కావాలంటే టీ ఎందుకు అని చెప్పి. అందులో వన్ ఆఫ్ ద నా ఫాలోవర్ కూడా ఉన్నాడు, చెప్పాడనమాట. అందుకని నేను ఇప్పుడైతే మిల్క్ ఫాలో అవుతున్నా. అలా అని టీ మాత్రం బంద్ చేయలేను, అది నా వల్ల అయితే కాదు బాబోయ్. ఆ తర్వాత నెక్స్ట్ టిఫిన్ అయితే చేస్తున్నా. ఇక్కడ టిఫిన్లోకి అయితే పూరి అండ్ బోండా అయితే తింటున్నా, అవే పంపించింది మా మమ్మీ కాబట్టి. ఇంకా టిఫిన్ అయిపోగానే మధ్యాహ్నం అయితే వేడి వేడి అన్నంలోకి ఒక చట్నీ చేసినారా, నాకు నేమ్ తెలీదు, బట్ యూట్యూబ్లో చూసి చేసిన, మస్తు వచ్చినుండే. ఇక మధ్యాహ్నం అయితే అదే తింటున్నా అనమాట. అక్కో నువ్వు పెరుగుతో తింటావు కదా మధ్యాహ్నం అని అంటారా, వస్తున్నా నేను లాస్ట్కి పెరుగుతోటే ఎండ్ చేసినారా. ఇక్కడ మా చెల్లె కూడా తింటుంది, తనే మా చెల్లె అనమాట, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందిలేండి. ఇంకా మధ్యాహ్నం తినడం అయిపోగానే నేను కొంచెం చిన్న నాప్ అయితే వేసేసుకున్నా, మళ్ళీ ఈవినింగ్ లేచిన అనమాట. ఈవినింగ్ అయితే చూసిరా డైరెక్ట్ టీ. ఇంకా మార్నింగ్ పాలు తాగినా కూడా ఖచ్చితంగా డే ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా టీ అయితే నేను తీసుకుంటారా. అదేంటో ఫుల్ అడిక్ట్ అయిపోయినా, అసలు ఫస్ట్లో టీ తాగేదాన్ని కాదు, ఇప్పుడైతే ఫుల్గా తాగుతున్నా. ఇక్కడ మా స్నూపీతో కూడా వీడియో తీసుకున్నా చిన్నగా. ఇంక ఈవినింగ్ అయితే మా మమ్మీ ఒక స్వీట్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట నాకు. స్వీట్ తింటే వెయిట్ గెయిన్ అవుతారంట కదా, అందుకని చెప్పేసి అనుకుంటా మేబీ. మా మమ్మీ అయితే స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా నేను ఒక్కదాన్ని తింటే ఎలా చెప్పండి, అందుకని చెల్లెకి అంటే మా చిన్న కోతి పిల్లకైతే కొంచెం పెట్టిన. నెక్స్ట్ అయితే మా హోమ్ మినిస్టర్కి అయితే పెట్టేసిన. అదేంటక్క హోమ్ మినిస్టర్ అంటున్నావు అంటే, మా హోమ్కి తనే అండి మినిస్టర్, అందుకే హోమ్ మినిస్టర్. ఇక్కడైతే చెల్లె మ్యాంగోస్ కట్ చేస్తుంది పానకం కోసం, నైట్ స్పెషల్ పూరి పానకం అనమాట. ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ. సారీ డిస్టర్బెన్స్, చీపిరి కట్టబడుతుంది, నేనేం చేయలేను రా ఇక దానికి, తింటున్నా కాబట్టి. ఇంకా ఇక్కడైతే పూరి పానకం మాత్రం టేస్ట్ అద్దిరిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఇక్కడైతే నేను పానకం పక్కకు పెట్టేసి ఎగ్ కర్రీతో అయితే పూరీలు తిన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే, ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉంటే అది లాస్ట్లో తినడం. ఇక నేను కూడా అదే చేస్తున్నా, పానకం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా నా డే 3 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఈరోజు అయితే ఇంతేరా, ఉంటాం, మళ్ళా బాయ్.